ఇప్పుడు మన ముందు అప్పారావు గారు ఉన్నారు, రైతన్న గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఈ వర్షాల ప్రభావం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? సార్ వర్షాలు ఏం పడలేదండి, మేము చాలా బాగా ఇబ్బంది పడిపోతాను. ఇంతకుముందు ఏదో కొన్ని కానీ పండి అలా తినేవాళ్ళమే. తర్వాత ఈ సంవత్సరం పడతడినట్టు కూడా చినుకులు పడలేదు. పడినా సరే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కూడా నారేసామండి. నారేసి దీనికి ఇప్పుడు ఇంచుమించు 4 సార్లు దున్నించాము. 4 సార్లు దున్నించినా సరే ఉపయోగం లేదు. మళ్ళీ నారేసినాం, నారేసిపోతే ఎండిపోతుంటే ఈ గాతలంట అట్లంట గుంటలంట నీళ్ళు బిందెలతో మోసి తడిపినాము. ఆ గుంటలు టాంకుల ద్వారా మీరేం తెప్పించి పెట్టిస్తున్నారా? సార్ అదే గుంటలంట ముందు పెట్టి ఎక్కించినామండి. ఎక్కిందా తడిపినాం. తడిపిన తర్వాత ఉపయోగం రాలేదు. ఆపోతే మళ్ళీ మొన్న ₹1000 పెట్టి ట్యాంకర్ తెచ్చి ఓ ట్యాంకర్తో తడిపించినాం. అది కూడా మళ్ళీ నిన్న పడతడినట్టు కొద్ది చినుకులు పడ్డాయి, బట్టలు తడలేదు. మరి ఈ కరువు వెలగట్టింది మోడీ గారు మాకు. ఇంక దీనివల్ల ఏం కరువు ఇది లేదనేసి పశువులు మేపుకుందామన్నా పశువులకి కూడా గడ్డి లేదు, ఎక్కడన్నా ఎండిపోతుంది ఈ వర్షాలు లేక. మరి ఏం తిని బతకాలి? అలాగనే మోడీ గారు మళ్ళీ 1 నెల రోజులు మాకు పని ఎట్టారు సార్. ఆ పని వల్ల అలాగే ఏదో దినం తీసుకుంటాను. తర్వాత తిన్నాలా సుకరపేట చెరిగేసి ఏదో ఆలకో కొంత వేసి ఏదో పట్టాలు పండించుకొని ఏదో కూరకు తినేవాళ్ళమే. అది కూడా మూసేశారు. మరి ఇంకా సుఖం లేదు, చెరుకుపేట వల్ల కూడా సుఖం లేదు. మరి మనం ఎలా బతకాలండి? మీరే ఏదో ఉపయోగం చేయండి. మీకు క్రాప్ ఇన్సూరెన్స్ ఒకటి పథకం పెట్టింది కదా, అది మీకు మీ దగ్గరికి వచ్చింది? అది లేదండి, అలాంటిది ఏం రాలేదు ఇంకా. క్రాప్ ఇన్సూరెన్స్ అందరూ చేయించుకుంటారు. క్రాప్ ఇన్సూరెన్స్ మొన్న అదే చేయించామండి, రాయించాం కాదు. మరి వాళ్ళు ఏడు చెప్పారంటే పంటలు మీకు పోతే వస్తాయి, మీరు మళ్ళీ దున్ని ఏదైనా వ్యవసాయం పెడితే చెప్పుకోలేము, పంటలు పూర్తి మాత్రం ఇది రైతు ఇస్తారు అని చెప్పారండి.